ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 17 అనమాట. మీనా టు నాడి ఆస్ట్రాలజికల్ సిస్టంలో మనం దాదాపు 40 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడుకుంటున్నాము. బుక్లో ఉన్నాయి కాకుండా మనం సొంతగా వేరే చార్ట్స్ మీద అప్లై చేసి చూద్దాం ఎలా పనిచేస్తాయని మన ప్రాక్టీస్ కోసం, అలానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్ని వేరే చార్ట్స్ని. ఎందుకంటే బుక్ ఆల్రెడీ మీరు చదువున్నారు, సో మళ్ళీ చెప్పిందే చెప్తే బోర్ కొడుతుంది. అట్లనే ఇంకో దాని మీద అప్లై చేసినప్పుడే కదా మనకు బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లనే ఒక్కొక్క రూల్ ఒక్కో చార్ట్ మీద కాకుండా అన్ని రూల్స్ కూడా ఒకే దాని మీద అప్లై చేయాలి కదా, అప్పుడు ఎలా పనిచేస్తున్నాయో కూడా తెలియాలిగా. అందుకోసమే నేను ఫండమెంటల్స్ అన్నీ మీనా టు నాడి గురించి చెప్పున్నాను. మన ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీకు లర్న్ మీనా టు నాడి ఇన్ తెలుగు అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో అన్ని ఫండమెంటల్స్ చెప్పాను. ఒక చార్ట్ మీద 40 ప్రిన్సిపల్స్ అప్లై చేసి ఏం చేశానని చూపించాను. అలానే ఈ 40 ప్రిన్సిపల్స్ని 3 కేటగిరీలాగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే ప్లానిటరీ స్ట్రెంత్ అర్థం కావాలి, రెండేంటిదేనంటే హౌస్ అనాలిసిస్ అర్థం కావాలి, మూడేంటిదనంటే దశ అనాలిసిస్ అర్థం కావాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లానిటరీ స్ట్రెంత్ అంటే ఏంటంటే గ్రహం బలాన్ని ఐడెంటిఫై చేసి ఒక వ్యక్తి పలానా పని చేయగలుగుతాడు, కారు నడపగలుగుతాడు, ఫ్లైట్ నడపగలుగుతాడు, సినిమాలు తీయగలుగుతాడు, ఏయో ఒక 4-5 క్వాలిటీస్ ఐడెంటిఫై చేసామన్నమాట. సో పలానావి చేయగలుగుతాడు అని నువ్వు చెప్పగలిగేవి ఈ భావాలన్నమాట. ఓకే, 1 to 12 హౌసెస్. మరి ఎప్పుడు చేస్తాడు అనేది దశ. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ప్రతి విషయం చెప్పడానికి అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్నట్టుగా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకి ప్లానిటరీ స్ట్రెంత్, హౌస్ అనాలిసిస్, దశ అనాలిసిస్ అర్థమైతేనే ఇవన్నీ కలిపి ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఎప్పుడు జరుగుతాయి. అర్థమైందా? గులాబ్ జామ్ ఉంటే ఎప్పుడు తింటాం మనం, అలా. సో గులాబ్ జామ్ రెడీ అయిందా లేదా, ఎంత బాగుంది లేదనేది ప్లానిటరీ స్ట్రెంత్, అంతే. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని మనం విడివిడిగా అర్థం చేసుకున్నప్పుడు అన్నీ విడిగా ఉన్నాయి, జస్ట్ అదంతే అని అనుకోకండి. అన్నీ కూడా కంబైన్డ్గానే ఉన్నాయి. కాకపోతే మనకు అర్థం కావాలి ప్రతి ఫార్ములా అనే ఉద్దేశంతో అన్నిటినీ విడదీసి మనకి రాఘవాచారి గారు చూపించడం జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది 17th చాలా సింపుల్ అనమాట. 17th ఏమీ లేదు. ఒక గ్రహం అంటే ఒక గ్రహానికి ఉన్న నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇప్పుడు ఒక వృశ్చిక లగ్నం తీసుకున్నారనమాట. ఇగో ఈ చార్ట్లో 17A అని చూపిస్తున్నాను కదా, దాదాపు 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 4 ఎగ్జాంపుల్స్లో ఏ చార్ట్ బాగుంది, ఏ చార్ట్ బాగాలేదు ఒక్కసారి చూడండి, ఒకసారి రివ్యూ చేయండి. లగ్నం గురు నక్షత్రంలో పడింది అనుకోండి. గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి ఎక్కడున్నాడు? రవిశనులు కలిసి ఉన్నారు. రవిశనులు కలిస్తే ఛాలెంజింగే కదా, కానీ 4 రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట రవిశనులకి. సో ఆ 4 ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఏది బాగుందనిపిస్తుందో నాకు ఒకసారి పజ్ చేసి ఆలోచించండి. మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచిది. సో ఏ బాగుందా, బి బాగుందా, సి బాగుందా, డి బాగుందా చూడండి. నేను చెప్తాను, ఇది చూడండి. ఫస్ట్ అయితే ఏబిసిడీలు మొత్తం చూపిస్తాను. ఇది ఏ, ఇది బి. ఏలోనేమో రవిశనులు సింహంలో ఉన్నారు, గురు నక్షత్రాధిపతి. బిలోనేమో కుంభంలో ఉన్నారు. సిలోనేమో రవిశనులు ఇద్దరు స్వక్షేత్రాల్లో ఉన్నారు. డిలోనేమో శని స్వక్షేత్రంలో ఉండి రవి శని నక్షత్రంలో ఉండి శని చేత చూడబడుతున్నాడు అనమాట. చూసారు కదా? సో ఇప్పుడు మీరు ఏది బాగుంది అనుకుంటున్నారు? సో ఒక్కొక్కటి చెప్తాను. గురువు యొక్క నక్షత్రాధిపతి అయిన రవి దశమంలో ఉన్నాడు. రవితో పాటు శని కూడా ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే ఆ రవి శనులు ఇద్దరు కలిసి ఉన్నారు, ఆ నక్షత్రంలో గురువు ఉన్నాడు, ఏం బాగుందని అనుకోమాకండి. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ రవి తన స్వంత ఇంట్లో ఉన్నాడు. స్వంత ఇంట్లో ఉంటే శనేమి అతని పప్పునేమి ఉడకవన్నమాట. సో శనిని రవి డామినేట్ చేసేస్తాడు. అందులోనూ గురువు ఈ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి, యోగకారకుడయ్యి, రవి కూడా యోగకారకుడు. మరో యోగకారక నక్షత్రంలో ఉంటే యోగకారకుడు స్వక్షేత్రంలో దిగ్బలం పొందాడు అనమాట. దిగ్బలం పొందితే అలాంటి రవి పవర్ శనిని ఏమి ఇవ్వడం, కంట్రోల్ చేసేస్తాడనమాట. కాబట్టి డెఫినెట్లీ సూపర్ పాజిటివ్ అనమాట. దీనిలో అసలు డౌట్ ఏమీ లేదు. అంటే ఇక్కడ ఒకవేళ ఆ గురువు యొక్క బుక్తో ఏదో వచ్చిందనుకో, సో ఆ గురువు స్టార్లాడ్ బాగున్నాడు కాబట్టి యోగకారకుడు అయ్యాడు, కాబట్టి గురువు కూడా యోగకారకుడు అయ్యాడు, కాబట్టి డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి ఒక యోగకారకుడు లాభంలో ఉంటూ దాని స్టార్లాడ్ దశమంలో ఉండి ఆయన కూడా దిగ్బలం పొందడం అనేది
ఎంత మంచిది, డెఫినెట్లీ పాజిటివ్. ఇక్కడ శని ఏమీ చేయలేడు అనమాట, శని డామినేట్ చేయలేడు, ఓన్లీ స్లైట్ రిజల్ట్స్, ఒక 5% కూడా రిజల్ట్స్ ఇస్తాయో ఇవ్వవో తెలియదు అనమాట. కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ అని మాత్రమే చెప్పాలి. రవిశనులు కలిసి ఉన్నారు, నెగిటివ్ అని చెప్పేదానికి ఉండదు అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక రాశిలో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు ఎవరు పవర్ స్నాచ్ చేస్తారు, ఎవరు దాన్ని కంట్రోల్ తీసేసుకుంటారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనము జీవ శరీర దగ్గర కూడా చెప్పుకున్నాము. ఓన్ హౌస్ ఫస్ట్, తర్వాత ఎగ్జాల్టెడ్ హౌస్, తర్వాత భిన్న పాద, తర్వాత దిగ్బల ప్లానెట్స్, అన్ని దిగ్బలం పొందితే అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్తో అప్లై చేయాలి, ఇవన్నీ చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ కూడా గురువు యొక్క నక్షత్రాధిపతి రవే, కానీ రవి వెళ్ళి శని యొక్క ఇంట్లో పడ్డాడు. ఈ వృశ్చిక లగ్నానికి శని పాప అవుతాడు కాబట్టి అక్కడ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రేట్ రిజల్ట్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి కేంద్రం కాబట్టి కష్టపెట్టి ఇస్తుందన్నమాట. శుభస్థానం, అదే చతుర్థం శుభస్థానం అయినా కూడా ఏంటంటే మనం ఇంతకుముందు విశేషమైన యోగకారం, పవరు, పొజిషను ఏదో వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ చెప్పలేమన్నమాట. ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్కింగు, కష్టంతో కూడిన ఫలితం చెప్పాలి. శుభస్థానం కాదు, దుస్థానం అయ్యి ఉంటే నెగిటివ్ రిజల్ట్ చెప్పేవాళ్ళు. ఇక్కడ దుస్థానం కాదు, సో కేంద్రం అయింది, పర్లేదు, హార్డ్ వర్క్ చేసి ఇస్తుంది అంతేగాని సూపర్ అధికారం ఇచ్చేస్తుంది, యోగకారకుడు రవి నక్షత్రంలో ఉన్నాడు గురువు ఇంకేంటి అని అనుకునేదానికి ఉండదు. ఇక్కడ మొత్తం శని కంట్రోలు, ఈ లగ్నానికి పాపి అయిన శని కంట్రోల్కి వెళ్ళిపోయింది. రవి యోగకారక నక్షత్రంలోనే ఉన్నాడు, కానీ ఇనమికబుల్ ప్లానెట్ అయిన ఈ యొక్క శని దీన్ని డామినేట్ చేసేస్తున్నాడు. కాబట్టి ఏతో పోల్చుకుంటే బీ డెఫినెట్లీ ఛాలెంజింగ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏలో ఏంటిది, శనిని రవి కంట్రోల్ చేశాడు, బీలో శని కంట్రోల్ చేశాడు. ఏలో రవి, బీలో శని. ఇక్కడ ఇద్దరు కూడా మ్యూచువల్ ఆస్పెక్ట్ అనమాట. రవి శనులు ఇద్దరు కూడా స్వక్షేత్రగతులు అయ్యి పరస్పరం చూసుకుంటున్నారు. అప్పుడు ఇద్దరు బలవంతులే కదా, ఇద్దరు బలవంతులైనప్పుడు రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, కరెక్టే. కానీ శని యొక్క స్వక్షేత్రగతం అవ్వడం వల్ల, పరస్పరం చూసుకోవడం వల్ల అపోజిషన్ ఇద్దరు బలంగా హోరాహోరీగా పోరాడుకుంటున్నారు అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ రిజల్ట్, మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఏ టాప్ రిజల్ట్ అవుతుంది. సో ఇదేమవుతుంది, సెకండ్ కేటగిరీకి వస్తుంది, బి అనేది థర్డ్ కేటగిరీకి వెళుతుంది. సో డి చూద్దాం. ఇక్కడ మీరు డి ఎగ్జాంపుల్లో చూస్తే గురువు ఆక్యుపైడ్ రవి నక్షత్రం, రవి శని నక్షత్రంలో ఉంటూ శని చేత కంట్రోల్ చేయబోతున్నాడు అనమాట. కాబట్టి గురువు కూడా చూస్తున్నాడు ఆ రవిని, స్టార్ లార్డ్ని. దానివల్ల వెరీ మైన్యూట్ పాజిటివ్ రిజల్ట్ వస్తాయి, అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ ఏదైతే ఏ ఎగ్జాంపుల్ ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది, పాజిటివ్గా ఉంది. ఇది ఆల్రెడీ బుక్లో ఉంది. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ని ప్రజెంట్ చేశాను, వేరే ఏమీ మార్చి ప్రజెంట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ అంతే ఇది, ఓకేనా. సో ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడైతే గ్రహాలు స్వక్షేత్రాన్ని, స్టార్ లార్డ్ కనుక స్వక్షేత్రాన్ని ఆక్యుపై చేస్తూ మంచిగా ఉన్నట్లయితే, డెఫినెట్లీ యోగకారకుడు అయినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, డౌట్ ఏమీ లేదనమాట. ఓకే, ఎనీవే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మళ్ళీ కలుద్దాము. మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో కామెంట్ చేయండి, మీ హ్యాపీనెస్ని లైక్ బటన్ ద్వారా షేర్ చేయండి. నాకు అర్థమవుతుంది మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, వింటున్నారా, నచ్చుతుందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని కామెంట్స్కి కూడా ఒక వీడియో రూపంలో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇండివిజువల్గా వేయడానికి కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. సో మనం డెఫినెట్లీ ఒక లైవ్ మీట్లో కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.